హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే సోయా బీన్ బిర్యానీ అయితే చేస్తున్నానండి. సోయా బీన్ బిర్యానీ అయితే చేసుకుంటే మనకి నాన్ వేసి తిన్నట్టే అనిపిస్తుందండి. సోయా బీన్ అయితే నానబెట్టుకున్నాను, ఒక కప్పు అయితేను ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టుకోవాలి. ఒక గ్లాస్ నిండగా అయితే బియ్యం అయితే నానబెట్టుకున్నాను. నేను వచ్చి సోయా బీన్ బిర్యానీ కోసం అయితే 2 టమోటాలు, 4 పచ్చిమిర్చి, 2 ఎర్రగడ్డలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాము. లవంగాలు దినుసులన్నీ అయితే వేసుకున్నాము. అలాగే పచ్చిమిర్చి ఎర్రగడ్డ అయితే వేసేసుకున్నాము. రుచికి తగ్గట్టు ఉప్పు అయితే వేస్తున్నాను. చిటికెడు పసుపు అయితే వేస్తున్నాను. అలాగే 1.5 స్పూన్ అయితే అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాము. వాసన పోయేదాకా అయితే బాగా ఫ్రై చేసుకుందాము అల్లం అయితేను. ధనియాల పొడి, అలాగే గరం మసాలా, అలాగే కొంచెం చికెన్ మసాలా, సోయాబీన్ అయితే వేసుకుందాం. బాగా ఫ్రై అయితే అయింది. గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు అయితే పోసుకుంటున్నాను. బియ్యం అయితే వేసేసుకున్నాము. కొత్తిమీర అలాగే పుదీనా అయితే వేసేసుకున్నాము. మూత పెట్టుకొని 3 విజిల్లు వచ్చేదాకా అయితే పెట్టుకుందాం. ఒక 2 స్పూన్లు నెయ్యి అయితే వేసుకుందాం పైన కొంచెం అయితే. మన సోయాబీన్ బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి. ఇలాగైతే ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడాను.